బయట పెడదామంటే వాడు బయట పెట్టేసి. సో ఒక మంచి దానికి నాంది పలుకుతూ జాతీయ జర్నలిస్టు దినోత్సవం రోజు మిత్రులందరూ కూడా కలవటం, మీరందరూ కూడా నన్ను ఆహ్వానించడం, మీరు మేము కలిసి భవిష్యత్తు ప్రణాళికకి సంబంధించినటువంటి ఆలోచనల్ని పాల్పంచుకోవడానికి ఈరోజు మనందరం కూడా కలవటం జరిగింది. ఒకటి, కావలి నియోజకవర్గం ఎంతోమంది రాజకీయ 79 సంవత్సరాలు స్వతంత్రం పూర్తయి రేపు ఆగస్టు 10వ తేదీకి 80 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎంతోమంది పూర్వీకులు కావాలని ఒక క్రమపద్ధతిలో శాంతికి మారుపేరుగా కావలి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, ఏ అధికారైనా కావలికి రావడానికి ఇష్టపడతాడు, కావలిలో చాలా ప్రశాంతంగా జీవించవచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించి కావలిని ఇంతవరకు నడిపారు. ఈ కావలి అభివృద్ధి ఎక్కడో 1967లో మున్సిపాలిటీగా ప్రారంభమైనటువంటి ప్రస్థానం ఈరోజు ఒక మహానగరంగా అడుగెడుతుంది. ఈరోజు అదృష్టం కొద్దీ ఈరోజు మన సరౌండింగ్ అంతా కూడా ఇండస్ట్రీలు వస్తున్నాయి. అంటే మొట్టమొదటి మన అందరం చూసుకోవాల్సింది మన జన్మభూమి ఎంత కీర్తివంతమైన భూమిగా మారుతుందో మనందరం కూడా గుర్తించాలి. తల్లిని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు మన జన్మభూమి అంత పవిత్రంగా, అంత అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ నడపడంలో మీ పాత్ర చాలా గొప్పదిగా ఉండాలి. మనం అందరం అంటున్నాం, లెజిస్లేటర్ నిర్ణయాలు తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రచార సాధనాల ద్వారా ప్రజల్ని మోటివేట్ చేయడానికే ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థే ఈ 4th ఎస్టేట్ ప్రెస్. ఎక్కడో సెక్రటేరియట్లో, అసెంబ్లీలోనో, పార్లమెంట్లో తీర్మానాలు చేసి జీవోల రూపంలో తెచ్చి మన చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మన ప్రజల కోసం చేసినటువంటి తీర్మానాలు, జీవోలు వాటన్నిటినీ అధికారులకు అప్పచెప్పి ఈ విధమైన జీవోలు మేము తీసుకొచ్చాం, వీటిని పెట్టి మీరు అడ్మినిస్ట్రేషన్ నడిపి ప్రజలకి స్వేచ్ఛగా జీవించేటట్టు ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఎక్కడ హాని కలగకుండా, ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలగకుండా పనిచేయమని చెప్పి బ్యూరోక్రాట్స్కి అప్పచెప్తే, బ్యూరోక్రాట్స్ ఎక్కడో ఇక్కడ రాగద్వేషాలకి లొంగి ఎక్కడైనా తప్పులు జరిగితే ఆ తప్పుల్ని సరిదిద్దే పని న్యాయస్థానానికి అప్పచెప్పి చేసినటువంటి తీర్పుల్ని, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ అధికారులు చేసినటువంటి చర్యల్ని, లెజిస్లేటర్ తీసుకున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకి మోటివేట్ చేసేదానికే ఈ 4th ఎస్టేట్ అంటది పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరున అభినందిస్తున్నాను. మనం ఆర్థిక అవసరాల కోసం కావచ్చు, లేదంటే ఫ్యాషన్తో కావచ్చు, ఏదో ఒక దాంట్లో జీవితంలో ఎదగాలనేటువంటి తపనతో కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎన్నుకుంటే మీరందరూ కూడా ప్రెస్ అనేటువంటి రంగాన్ని ఎన్నుకుని దీంట్లో ఇందాక మన మిత్రులందరూ కూడా చెప్పినట్టు బయట ఆనందాన్ని ఎక్కువ పొందుతూ ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎవరు ఎక్కడ కూడా వదులుకోకుండా మీరు ఏ సిద్ధాంతంతో అయితే ఈ వృత్తిలోకి అడుగుపెట్టే నాటికి మీకు అంత నాలెడ్జ్ లేకపోయినా అడిగిన తర్వాత సీనియర్లను చూసి నేర్చుకోవడం, లేదా ప్రెస్ జర్నలిస్ట్ మిగతా జర్నలిస్ట్ యొక్క ప్రవర్తన చూసి నేర్చుకోవడం, ఈరోజు జరుగుతున్నటువంటి సీనియర్ పాత్రికేయులకి సమాజంలో ఉండే గౌరవాన్ని చూసి మీరందరూ కూడా వాటికి అడాప్ట్ అయ్యి ఈరోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా మీరు సమాజాన్ని మేలుకొల్పే దాంట్లో మీరందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక వ్యవస్థ అనేది ఉంటే వ్యవస్థలో ఎక్కడో 1%, 2% ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని మిగతా దానికి ఆపాదించకూడదు. అది వ్యక్తిగత విషయాలు.
కొంతమందికి కొన్ని రకాల కోరికలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, వాటి చాటడంలో కావచ్చు, ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి వారధిగా మీరు రాసేటువంటి రాతలు, మీరు చూపేటువంటి వీడియోల ద్వారా ఎన్నో మేము ఎడ్యుకేట్ అవుతూ ఉంటాం. అందుకే నేను 2005 రాజకీయాల్లో వచ్చి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రోజు కూడా మీ వృత్తికి ఆటంకం కలిగించే విధంగా ఏ రోజు మీకు నేను ఫోన్ చేసి ఇది ఎందుకు రాశారని నేను ఏ రోజు అడగలేదు. ఎందుకంటే దాంట్లో మీకు రాగద్వేషాల్లో ఎక్కడో ఒక తప్పు దొరుకుండొచ్చు, ఏదో ఒక సందర్భంలో మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉండొచ్చు. కాబట్టి ఊరందరూ ఒకరినే కీర్తించాల్సిన అవసరం లేదు. దేవుడిని ఎలక్షన్లో పోటీలో పెట్టిన వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాని, రాఘవేంద్ర స్వామిని, అల్లాని, యేసుక్రీస్తుని, మాలకొండ స్వామిని, శివుడిని, బ్రహ్మని, లక్ష్మీదేవిని, పార్వతీదేవికి వీళ్ళందరికీ ఎలక్షన్ పెడితే వీళ్ళకి కూడా 30 మార్కులు కూడా ఏ ఒక్కడికి రావు. శ్రీకాంత్ రెడ్డి తీస్తే మాలకొండ స్వామికి వేస్తాడు, నేనేమో రాఘవేంద్ర స్వామికి వేస్తాం. దేవుళ్ళకే వర్గాలు ఉన్నాయి, మానవ మాతృలు మనం ఎంత. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద హృదయంలో నాకైతే ఏ ఒక్కరి మీద ఎప్పుడు అసలు నెగటివ్ ఆలోచన ఉండదు. ఎప్పుడో నా నుదుట రాతను రాస్తే నా జీవితాన్ని మార్చగలిగితే వాడు నుదుట రాతను వాడు మార్చుకోలేనోడే కదా రాసిందని ఆనందించి వదిలేస్తానే తప్ప నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఫీల్ అయ్యే తత్వం కాదు. రాజకీయ నాయకుడికి పొగడ్త కంటే విమర్శ చాలా ఇంపార్టెంట్. అందరూ పొగిడితే, తల్లి తండ్రి బిడ్డను పొగిడితే వాడు పొగిడించుకొని పనికిమాలుగా తయారవుతాడు. తండ్రి కొట్టి తిట్టి చదివితే నాలాగా ఎమ్మెల్యే అవుతాడు. నన్ను కొట్టి చదివించారు కాబట్టి ఈరోజు నేను ఏ గ్రామం ఏ ప్రాంతంలో పుట్టానో ఆ ప్రాంతంలోనే ఒక ఇండస్ట్రియలిస్ట్ అయ్యా. అందరూ బతుకు తెరువు కోసం ఊరు వదిలిపెట్టి ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దోచారో దాచారో కష్టపడి సంపాదించారో ఏదో ఒక రోజు వృద్ధాప్యం అంకురించిన రోజున కీర్తిమంతులుగా వస్తున్నారు. కానీ నేను కావలి గడ్డ బ్రాహ్మణ కాకలో పుట్టిన నేను 1983 నుంచి కావలలోని అందరి ముందు తిరుగుతున్నా. నా వీపు భాగం నా కళ్ళకి కనిపించదు, నా భాగం అందరికీ కనిపించేది మీకే. నా జన్మకి నా కళ్ళకి కనిపించే సగభాగం నా కళ్ళ ముందు ఉంది, నా కళ్ళకి కనిపించని సగభాగం నా వెనక భాగం ఉంది. కానీ నా మొత్తం శరీరం కనిపించేది మీకు. కాబట్టి నేను ఎటువంటి వాడినా, కొట్టేవాడినా, దోచుకునేవాడినా, దుర్మార్గుడినా, వ్యభిచారినా, పేకాట ఆడించేవాడినా అన్నీ తెలుసు. కానీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మిత్రుడు కూడా సిద్ధాంతాల మీద వ్యతిరేకించినప్పుడు విమర్శలు ఉంటాయి. ఆ విమర్శల్ని నేను ఎక్కే విజయానికి మెట్లుగా మలుచుకొని ఎక్కడానికి ప్రయత్నిస్తాను తప్ప ఎక్కడ విమర్శించారు అక్కడ కుంగిపోయి దాని సంగతి తెలుసుకోవడానికి ఆలోచించే పరిపక్వత లేని నాయకుడు కాదని విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. అందుకే ఉన్నంతకాలం కావలిలో ఉన్నటువంటి ప్రెస్కి పూర్తి స్వేచ్ఛ మా రాజకీయ పార్టీగా ఉంటుంది. ఏ రోజు నేను వ్యక్తిగతంగా కానీ నా పవర్ను ఉపయోగపెట్టి కానీ నేను ఏ రోజు మనస వాచ కర్మేణ ఏ రోజు కూడా ఎవరి మీద ప్రవేశపెట్టబడలేదు అనే విషయాన్ని దయించి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కూడా ఉందని. ఎందుకంటే విమర్శ జ్ఞానాన్ని పెంచుతుంది. నాలో ఉండే లోపాలు, నేను నడిచే నడక వంకరగా నడుస్తున్నానా, నిటారుగా నడుస్తున్నానా, బెట్టుగా నడుస్తున్నానా, డిగ్నిటీగా నడుస్తున్నానా, వంగి నడుస్తున్నానని ఎదురోడు చెబితే కదా నాకు తెలిసేది. చెప్పకపోతే నా నడకే కరెక్ట్ అని నేను నడిస్తే కొంతకాలానికి కాళ్ళు వంకరలు వస్తాయి. కాబట్టి చెప్పేవాడు గొప్పవాడు, విమర్శించేవాడు గొప్పవాడు. ఆ విమర్శని మనం మలుచుకుంటే అదే మనకి విజయం అవుతుంది, అదే మనం ఆకాశంత ఎత్తు ఎదుగుతుంది. ఎదిగేటప్పుడు చాలా ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి. గురువు బెత్తం దెబ్బలు కొట్టకుండా మనం ఎదగల, తల్లిదండ్రుల చేత తిట్టించుకోకుండా ఎదగల, మన బిడ్డల్ని మనం తిట్టకుండా బిడ్డల్ని పెంచడంలా. కాబట్టి విమర్శించేవాడు నాకు ఇష్టం. నేనేమంటున్నానంటే సిద్ధాంతపరమైనటువంటి విమర్శల్ని అందరూ కూడా తీసుకోగలిగితే ఎవరికి కూడా ఒకటే, అందరూ కావాలం. ఈ కావులు అభివృద్ధి చెందితే దాంట్లో మనందరి పాత్ర ఉంది. నాకు చిన్న పాత్ర, ఇంకొక పాత్ర ఒకటే. నేను ఫస్ట్ నుంచి రాజకీయంగా కూడా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నేను ముందు నుంచి ఒకటే చెప్పాను,
చెప్పాను. ప్రభుత్వ అధికారులు అనేవాడు మనకి గెస్ట్ లాంటి వాడు. 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరం కావల్లో ఉండి పీస్ఫుల్గా ఉండేటువంటి కావలకు వచ్చి ప్రశాంతంగా జీవించి అధికారులుగా మన్నలు పొందుతూ ప్రజల మన్నలు పొందుతూ అవకాశం ఉంటే 10 రూపాయలు సంపాదించుకుంటూ హ్యాపీగా ఎక్కడ రిస్క్ రాకుండా వెళ్ళాలని కోరుకుంటారు అధికారులు. కానీ ఈ కావల మీద వాళ్ళకి ఎందుకు ఉంటుంది మమకారం? మనకుండాలి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం బాధ్యత మనందరం ఉండాలి. ఈరోజు మన ఒక్కరమే బాగుంటే కాదు, సమాజంలో ఉన్నటువంటి అందరూ బాగుంటేనే అది ఆ ఊరు బాగుంటుంది. ఈరోజు పైన పడ్డారం లోపల అంటారు ఉన్నట్టు ఎవడో కొంతమంది ధనవంతులు బాగుండి మిగతా వాళ్ళందరూ బాగలేకపోతే మన జీవితానికి అర్థం లేదు. అందరినీ మోటివేట్ చేయాలి, అందరినీ ఎడ్యుకేట్ చేయాలి, అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి. వీలైనంత వరకు సమాజంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యేని నటించి, నేను ఇంతకంటే కూడా మీ అందరికి తెలిసినా తెలియకపోయినా మా ప్రతాప్ రెడ్డికి తెలుసు. నా రౌడీజం ఏందో, కాలేజీ లైఫ్లో మేము ఎలా ఉన్నామో అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కానీ వాటన్నిటిని వదిలేసి ప్రతి మనిషికి 2 కాంక్షలు ఉంటాయి, 3 ఉంటాయి, అది చెప్తా 3 కాంక్షలు ఉంటాయి. ప్రతి మనిషికి జీవితంలో ధనకాంక్ష ఉంటుంది. ఎప్పుడైతే ధనాన్ని సంపాదించిన తర్వాత 2వ కాంక్ష ఎంజాయ్ చేయాలని కాంక్ష కలుగుతుంది. అది కూడా తీరిన తర్వాత కీర్తి కాంక్ష, ఇంకా పెద్ద మనిషి అనిపించుకుంటాడు. వయసులో ఉన్నప్పుడు మర్డర్ చేసినోడు వృద్ధాప్యం వాడు అందరికి నీతులు చెప్తాడు, ఏంద్రా నువ్వు చేసే తప్పురా అంటే వయసు రీత్యా వచ్చేటువంటి మార్పులు కూడా కొన్ని ఉంటాయి. ఈరోజు మాకు 60 దగ్గరకు వచ్చింది. మా ఉద్దేశం ఈ కావలి అభివృద్ధి చేయడం ఒక్కటే ఉద్దేశంలో ఉన్నాం. జరిగే సంఘటనలో ఇదే జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకరికి నొచ్చుకోవటం, నొప్పించడం జరుగుతుంది. ఈరోజు కావలి టౌన్లో అభివృద్ధి చేస్తున్నాం. రోడ్డుకి 2 పక్కల ఈరోజు అన్ని రోడ్లు వేస్తున్నాం. రోడ్లు తీసుకొచ్చినటువంటి ఇళ్లలో తీసుకొచ్చిన మెట్లు రోడ్డు మీద పెట్టారు. వీటిని కొడుతున్న వాడు నొచ్చుకుంటాడు. ఈరోజు జనతాపేటలో నేషనల్ హైవే వచ్చింది. ఈరోజు జనతాపేటలో అన్ని షాపులు తీస్తున్నారు. నిజంగా వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు జీవనాన్ని కోసం చేశారు. కానీ అది నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం వాళ్ళు తీసేయాల్సిందే. ఈ రౌడీజం ఏందో, కాలేజీ లైఫ్లో మేము ఎలా ఉన్నామో అన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నాడు. కానీ వాటన్నిటిని వదిలేసి ప్రతి మనిషికి 2 కాంక్షలు ఉంటాయి, 3 ఉంటాయి, అది చెప్తా 3 కాంక్షలు ఉంటాయి. ప్రతి మనిషికి జీవితంలో ధనకాంక్ష ఉంటుంది. ఎప్పుడైతే ధనాన్ని సంపాదించిన తర్వాత 2వ కాంక్ష ఎంజాయ్ చేయాలని కాంక్ష కలుగుతుంది. అది కూడా తీరిన తర్వాత కీర్తి కాంక్ష, ఇంకా పెద్ద మనిషి అనిపించుకుంటాడు. వయసులో ఉన్నప్పుడు మర్డర్ చేసినోడు వృద్ధాప్యం వాడు అందరికి నీతులు చెప్తాడు, ఏంద్రా నువ్వు చేసే తప్పురా అంటే వయసు రీత్యా వచ్చేటువంటి మార్పులు కూడా కొన్ని ఉంటాయి. ఈరోజు మాకు 60 దగ్గరకు వచ్చింది. మా ఉద్దేశం ఈ కావలి అభివృద్ధి చేయడం ఒక్కటే ఉద్దేశంలో ఉన్నాం. జరిగే సంఘటనలో ఇదే జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకరికి నొచ్చుకోవటం, నొప్పించడం జరుగుతుంది. ఈరోజు కావలి టౌన్లో అభివృద్ధి చేస్తున్నాం. రోడ్డుకి 2 పక్కల ఈరోజు అన్ని రోడ్లు వేస్తున్నాం. రోడ్లు తీసుకొచ్చినటువంటి ఇళ్లలో తీసుకొచ్చిన మెట్లు రోడ్డు మీద పెట్టారు. వీటిని కొడుతున్న వాడు నొచ్చుకుంటాడు. ఈరోజు జనతాపేటలో నేషనల్ హైవే వచ్చింది. ఈరోజు జనతాపేటలో అన్ని షాపులు తీస్తున్నారు. నిజంగా వాళ్ళు నిరుపేదలు, వాళ్ళు జీవనాన్ని కోసం చేశారు. కానీ అది నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం వాళ్ళు తీసేయాల్సిందే. ఈ కంపెనీలు వచ్చినాయి. ఇన్ని వచ్చినప్పుడు రేపు ఇది మహానగరం అయినప్పుడు కావలి చరిత్ర దినదినాభివృద్ధి చెందుతుంది. అందులో ఇంత గొప్ప ఎస్టేట్ అయినటువంటి 4th ఎస్టేట్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా పెంచవలసినటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి ఇక్కడ వ్యక్తిగత విషయాలు, సంస్థపరమైన విషయాలు. సంస్థ అనేది ప్రెస్ అనేది అందరిది. దాంట్లో యూట్యూబర్స్, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, లేదంటే PDF పేపర్లు, లేదంటే ఇంకా రకరకాలైనటువంటి అందరూ ఉంటారు. కానీ అందరూ కలిసి చెప్పుకునేది గర్వంగా మేము ప్రెస్ వాళ్ళని చెప్పుకుంటాం. కాబట్టి ఫస్ట్ ఆ సంస్థకి ఒక దేవాలయం ఉండాలి, ఆ సంస్థకి ఒక కార్యాలయం ఉండాలి. ఆ కార్యాలయంలో చర్చించుకోవాలనేటువంటి దృఢ సంకల్పం. ఎందుకో గతంలో రకరకాల కారణాల వల్ల కావలిలో ఎక్కడా లేని విధంగా ప్రెస్ క్లబ్ పేరుతో లేదా జనరేషన్ క్లబ్ల పేరుతో ఇక్కడ ఒక వర్గాలుగా విడిపోవటాలు, రకరకాలుగా భేదాభిప్రాయాలు రావటాలు అన్నీ జరిగిపోయాయి. వీటన్నిటిని సమసిపోవాలి, అందరూ ఒక తాటి మీద రావాలి. కాబట్టి ప్రెస్కి సంబంధించినటువంటి మొట్టమొదట ఈ ప్రెస్ క్లబ్ పెట్టుకుంటారా, మీడియా పాయింట్ పెట్టుకుంటారా, జనరేషన్ క్లబ్ పెట్టుకుంటే నాకు అనవసరం లేదు. నేను చేయాల్సినటువంటి కర్తవ్యం నా ఎంతవరకు ఉండాలి, నా పాత్ర రికమెండేషన్ వరకు ఉండాలి. ఈరోజు మందాడి చెరువు కింద ఈరోజు తెలుగు తల్లి పార్కుకి దాన్ని నామకరణం చేశాం. ఈరోజు మందాడి చెరువులో దాతల సహాయ సహకారాలతో ఈరోజు మా తెలుగు తల్లి విగ్రహాన్ని 30 అడుగుల ఎత్తులో రేపు వచ్చే ఉగాది
చేసే విధంగా మందార చెరువులో మాతృ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజున ఆ చెరువు కట్టకి వాకింగ్ చేసుకునేందుకు అందరికీ సౌకర్యాలు ఉండాలి. సాయంత్రం పూట కూడా మీరు కూడా మీ వృత్తిలో పూర్తి చేసుకొని సాయంత్రం 8 గంటలకల్లా మీరు అన్నీ కూడా పంపించి ఆ టైంలో ఇంటికి పోయి అన్నం తిని మీ భార్య బిడ్డలను కూడా తీసుకుని 1 గంట వాక్ చేద్దాం రండి, అక్కడ అంత సేఫ్టీ ఉంది అనే విధంగా కెమెరాలు కావచ్చు, పోలీసులు సెక్యూరిటీ కావచ్చు, మున్సిపల్ సెక్యూరిటీ కావచ్చు, రాత్రి 12 గంటలకు వచ్చిన భార్య బిడ్డలు భర్త భార్య ఇద్దరు కూడా టీవీలు స్విచ్ ఆఫ్ చేసి హ్యాపీగా 1 గంట వాక్ చేసి వద్దామనే విధంగా అది ఒక హెల్త్ క్లబ్గా ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు దానికి అన్ని నిధులు వెచ్చించి ఈరోజు పెట్టాం. బిడ్డలు తీసుకొని వస్తే అక్కడ వాళ్ళ పిల్లలు ఆడుకోవాలి, తల్లి వాకింగ్ పోవాలి, బిడ్డ అక్కడ ఉండాలి, ఆడుకోవడానికి అన్ని ప్లే గ్రౌండ్స్ పెట్టాం. ఈరోజు పైకి పోయి వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ జిమ్ చేసుకోవాలంటే మనవాళ్ళు కానీ మహిళలు కానీ జిమ్ చేసుకోవడానికి జిమ్ పెడుతున్నాం. ఒక యోగా మాస్టర్ని పెడుతున్నాం. అందరికీ డి విటమిన్ లోపం ఉంది కాబట్టి ఒక యోగా మాస్టర్ని పెట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు అవర్స్ లెక్కన అక్కడ యోగా క్లాసులు కూడా ఫ్రీగా కూడా చెప్పించబోతున్నాం. ఇవన్నీ కూడా కావలి ఒక ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితులు చేసే దగ్గర అక్కడ మిమ్మల్ని పెడితే, అక్కడ మిమ్మల్ని మీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తే, మీ దేవాలయాన్ని ఏర్పాటు చేస్తే ప్రెస్ అంటే అందరూ కూడా అలర్ట్గా ఉంటారు కాబట్టి దానికి ఒక రక్షణగా మీ వ్యవస్థ కూడా అక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఆ పార్కు పక్కన మీకు స్థలం ఇవ్వడానికి కమిటీని ఫామ్ చేసుకున్నాను. బిల్డింగ్ డెవలప్మెంట్ కమిటీని ఫామ్ చేసుకున్నాను. స్థలాన్ని నేను ఆగస్టు 15వ తేదీ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరిని కూడా దాని ఓపెనింగ్కి నేను తెలుగు తల్లి పార్కును ఓపెన్ చేయడానికి, అదేవిధంగా బుడంగుంట దగ్గర నుంచి మన కావలి బోర్డర్లో ఉన్న బుడంగుంట దగ్గర నుంచి మున్సిపాలిటీ ప్లాట్ల దాకా 2 వైపులా కూడా లైటింగ్ వేసి ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కలెక్టర్ గారి చేత మన తుమ్మల ఉదయగిరి రోడ్డులో కూడా లైటింగ్ ఓపెనింగ్ చేపిస్తున్నాం. మళ్ళీ 7:30కి ఇక్కడ ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని పార్కుకి సంబంధించి ఓపెన్ చేస్తున్నాం. ఆ రోజున రిక్రియేషన్ కోసంగా కూడా ఒక మ్యూజికల్ నైట్ని కూడా నేనే స్పాన్సర్ చేసి కండక్ట్ చేశాం. టౌన్ పిల్లలందరినీ ఆకట్టాలి, ఇది ఒకటి ఉంది అనే విషయం పబ్లిసిటీ కోసంగా ఎన్ని చేశాం. ఆ రోజు చేసుకుంటారా లేదంటే ఇంకొక డే చేసుకుంటారా అని మీరు చెబితే దాన్ని బట్టి నేను అది కూడా నిర్ణయిస్తాను. మీకు ఒక స్థలం కేటాయించడం జరుగుతుంది. ఆ స్థలంలో మీ అందరిని అన్ని పార్టీలను కలుపుకోండి. నన్నే కాదు, మా పార్టీనే కాదు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం అందరూ ఈ టౌన్లో ఎంతమంది దాతలు ఉన్నారో అందరినీ కూడా మీరు కమిటీ అప్రోచ్ కండి. అది దేవాలయానికి అందరి చేతులు ఎలా వేశారో ఏ ఒక్కడు కట్టించాడు అనేది జీవితంలో అనిపించకుండా ఏదో ఒకరోజు ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో నేను డబ్బులు పెట్టి కట్టించాననేటువంటి గర్వంగా చెప్పుకునే విధంగా కాకుండా అందరి చేతులు దాంట్లో ఉన్నాయి, అందరిది గుడి అనేటువంటి ఎలా ఉందో ఈరోజు మీ ప్రెస్ క్లబ్ను కూడా మీరు కూడా నిర్మాణానికి పూనుకోండి. నేను స్థలం ఇప్పించడమే కాదు, నేను కూడా మళ్ళీ దాంట్లో ఆర్థిక సహాయం కూడా నేను చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మంచి పని చేసేటప్పుడు అందరం కూడా కలవాలి, అందరినీ కలుపుకొని. కాబట్టి దయించి దీన్ని రాజకీయానికి ముడిపెట్టొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఈరోజు ఎమ్మెల్యేగా నేను ఉన్నాను కాబట్టి, ఈరోజు నా దగ్గర కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం దారాదత్తం చేసేటువంటి క్యారెక్టర్ కావ్య కృష్ణ అంటే కాదనే విషయాన్ని కూడా నేను అందరూ గుర్తించాలని చెప్తున్నా. ఇది చాలా ఇప్పటికే ఒక మంచికి ఎన్ని విమర్శలు తావిస్తున్నాయంటే నన్ను వచ్చి అడగల. ఇది నలుగుతూనే ఉంది. ఇది రావణ కాష్టలాగా కావల్లో నలుగుతూనే ఉంది. రాజకీయ నాయకుల స్వార్థం కోసం ఆహారంగా దీన్ని వాడుకుంటూనే ఉన్నారు. దీన్ని ఎక్కడెక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని బాబ్రీ మసీదుని కాంగ్రెస్ వాడుకుంటూ ఉంటే ఒకసారి పగలగొడితే ఈరోజు రామ మందిరం అయింది. అదేవిధంగా దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాలి. కావలిలో ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి. అది ప్రెస్కి సంబంధించిన అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా యూట్యూబర్స్ అందరికీ సమానమైన హక్కులు ఉండే విధంగా కింద బిల్డింగ్ని కట్టండి. దాన్ని రెంట్కి ఇచ్చుకోండి. నెలకి 25,000 వస్తుంది. 5th ఫ్లోర్ వేయండి. దాన్ని మీ క్లబ్గా వాడుకోండి. మీ మెయింటెనెన్స్కి వస్తాయి. ఆ విధంగా 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ నేను ఒక్కటే, నా కావలి బాగుండాలి, నా కావలి అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధిలో ఈరోజు నేను కావలి శివాలయాన్ని అభివృద్ధి చేస్తున్నా, కృష్ణాలయాన్ని అభివృద్ధి చేస్తున్నా, ఈరోజు కలగోలమ్మ గుడిని అభివృద్ధి చేస్తున్నా. ఈరోజు కావలి సినిమా హాల్ నుంచి కలగోలమ్మ గుడి దాకా ఈరోజు 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఆ కాలం కూడా కనిపించకుండా, దోమలనే కనిపించకుండా దాని మీద బ్రిడ్జి వేసి కావలికి ఒకప్పుడు తిరగ రాసిన సినిమా హాల్ రోడ్డు నిరుపయోగమైనటువంటి
సినిమాల రోడ్డు మళ్ళీ 60 అడుగుల రోడ్డు వేసి ఈ రోజున ఆ ఏరియాకి ఇస్తున్నాం. అదేవిధంగా శివాలయానికి, విష్ణాలయానికి, కనకదుర్గమ్మ గుడికి 3 తోరణాలు కట్టిస్తున్నాం. కావలికి టౌన్లోకి ఎంట్రన్స్ దగ్గర 4 దిక్కుల 4 పక్కల కూడా ఈరోజు తోరణాలు కట్టిస్తున్నాం. ఈరోజు కావలి నుంచి తుమ్మలపెంటల దగ్గర ఉన్నటువంటి బీచ్ వరకు కూడా 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోలార్ లైటింగ్తో బీచ్ వరకు కూడా రోడ్డుకి 2 పక్కల సోలార్ లైట్లు కూడా వేయడానికి ఈరోజు ముందుకు వచ్చాం. దీనికి కూడా దాతల చేత, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే BPCL కంపెనీ వాళ్ళ దగ్గర CSR ఫండ్స్తో ఈరోజు గవర్నర్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పుడు మీరు కూడా నేనేమంటానంటే నన్ను పొగడవద్దు, నన్ను తింటుండే అంటున్నా. కావుల అభివృద్ధి కోసం దయించి ఎవరు కూడా ముడిపెట్టి దాన్ని వచ్చేటువంటి పనులని అవంతరం జరిగేటట్టు దయించి మీరందరూ కూడా కూలోళ్ళు కావలిలో ఉంటారు. వాళ్ళందరూ చేసిన పని వల్ల ఈరోజు కావలిలో ఆ ఇంటికి ఆయన పర్మిషన్ తీసుకున్నందువల్ల మున్సిపాలిటీకి 1,00,000 2 లక్షలు ఆయన కట్టి పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన ఇల్లు కట్టడానికి ముందుకు వచ్చినందువల్ల కావలి అందంగా తయారవుతుంది. మున్సిపాలిటీకి 2 లక్షల రూపాయలు డబ్బు వచ్చింది. ఈ ఇల్లు కట్టి కంప్లీట్ చేసే లోపల 1 కోటి రూపాయలు కడితే 22 లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి GST వచ్చింది. కావల్లో ఉండేటువంటి అంగడోళ్ళందరికీ ఉపాధి వచ్చింది. కావల్లో ఉన్నటువంటి కూలి పని చేసుకున్న వాళ్ళందరికీ ఉపాధి వచ్చింది. ఈరోజు బేస్ మట్టాల్లో మట్టి అనేది లేకుండా చేస్తే అన్ని అంగట్లో ఉన్నాయి. ఒక్క ఉచితంగా వచ్చే నేచర్ ఇచ్చినటువంటి మట్టికి కూడా రాజకీయం చేస్తే బాగుండదని నేను ఎలక్షన్కి గెలిచిన నెల రోజులకే నేను పబ్లిక్గా ప్రెస్ మీట్లో చెప్పాను. కానీ విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకొని కృష్ణారెడ్డి మట్టి అమ్ముకునే స్థాయిలో ఉన్నాడు. దయించి ఒకసారి విమర్శించండి. అది చేస్తా ఉన్నాడు ఇంకా కాల, ఇది చేస్తా ఉన్నాడు ఇంకా కాల. నిద్రపోతున్నాడు ఎమ్మెల్యే, ఇటుపోయాడు, కనిపించడం లేదు, అసలు కావల్లో తిరగడం లేదు, వందరాయండి. కానీ కడుపు కొట్టి ట్రాక్టర్ల బతుకులు, ఒక ట్రాక్టర్ 12 లక్షలు, వాడు 2 నెలలు వ్యవసాయం ఉంటుంది, మిగతా 10 నెలలు ఇంటి ముందు పెట్టుకుంటాడు. వాడి బిడ్డలు చదివించుకోవడానికి. దాంట్లో మీరు కూడా ఉండొచ్చు, మీ బంధువులు కూడా ఉండొచ్చు. కిస్తీలు కట్టాలి. వాడు ఎక్కడో నేచర్ అదృష్టం కొద్దీ ఇచ్చినటువంటిది. దీనికి ఒక సిస్టమ్ ఉంది. కొండల్లో నుంచి నీళ్ళు వర్షం కురిస్తే బురద నీళ్ళు వస్తాయి. ఒట్టి స్వచ్ఛమైన నీళ్లు రావు. ఆ బురద నీళ్ళు అంతా బురదను తీసుకొని చెరువులో పెట్టి చెరువులో మేక పేరుకుపోతూ ఉంది. కొంతకాలం చెరువు బూడిపోద్ది. కాబట్టి ఎవ్రీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు 1 మీటర్ లోతు మట్టి ఎత్తాలి. మట్టి ఎత్తకపోతే చెరువులో ఉండాల్సిన నీళ్లు, స్టోర్ చేయాల్సిన నీళ్లు తగ్గిపోతే ఆ వ్యవసాయదారులకు నీళ్ళు ఎట్లా వస్తాయి? కాబట్టి ఇది నేచర్గా జరిగేటువంటిది. దీన్ని కూడా రాజకీయం చేయడం అనేది కరెక్ట్ అయినటువంటి కాదనే విషయాన్ని ఒక్కటే మీకు చెప్పాలనుకున్నాను. అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఐడియా వచ్చింది. ఎందుకంటే వేరే కాదు, ఇక్కడ ఎవరు నిజంగా నెల్లూరుకు తోలుతుంటే రాయండి, నెల్లూరుకు తోలుతుంటే రాయండి. నేను నెల్లూరుకు తోలుతుంటే నా కార్యకర్త బండుని నేను పట్టిస్తేనే ఈరోజు హర్ష అనే పిల్లోడు నన్ను కామెంట్ చేస్తూనే ఉన్నా. నేను చదువుకున్నా, వాడు నెల్లూరుకు వద్దురా లోకల్లో తోలుకోడరా అన్న. వాడు నెల్లూరుకి ఎత్తాడు, నేనే పట్టించాను. అది నా క్యారెక్టర్. మన ఊరిని ఇందాక స్టార్టింగ్ ఎందుకు చెప్పారంటే లోకల్ అని, ఉండూరు మీద ప్రేమ పెంచండి. అవసరం అనుకుంటే ఉండూరు అభివృద్ధి కోసం మన రాత వల్ల ఉండూరికి నష్టం జరుగుద్ది అనుకున్నప్పుడు రాయకపోయిన అది పెద్ద సహాయం చేసినట్టు మనం. కాబట్టి ఈరోజు మనం ఏదో రాసి దానివల్ల ఏం కాదు, ఏది కాదు. కాబట్టి కొంచెం అదొక్కటి మీరందరూ కూడా సమన్వయం పాటించండి. ఎప్పుడైనా మీకు బాధ అనిపించిన రోజు నన్ను తిట్టండి, నా గురించి 4 రాయండి, కానీ సమాజం గురించి చెడుపుగా రాయొద్దనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇళ్ల స్థలాలు అడిగారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 నెలలు
ఈ రోజున ఇప్పటికీ కూడా మీ అందరికీ నేనే చెప్పా, మీరు వచ్చినప్పుడల్లా చెప్తున్నా, మీరు మర్చిపోతున్నారు. నెలకు ఒకసారి నేనే మీకు గుర్తు చేస్తున్నా, జనార్దన్ లిస్ట్ తయారు చేయమన్నా. ప్రభుత్వం నుంచి ఇంకా ఇళ్ల స్థలాలు పేదోళ్ళకు కూడా ఇవ్వండి అని జీవో రాలేదు. మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ జీవో వచ్చిన తర్వాత తప్పకుండా గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తే తప్ప, నేనే అసైన్మెంట్ కమిటీ మెంబర్, చైర్మన్ నేనే. ఆల్రెడీ మీ అందరి విషయాలు కలెక్టర్తో మాట్లాడున్నా. ఇక్కడ పార్టీలు వర్గాలు ఏం లేదు. మీరు అసోసియేషన్ అందరూ కూడా కలిసి ఎన్ని పేర్లు రాస్తే గతంలో ఇచ్చున్నారా లేదా చేసేది ఏం లేదు. అందరికీ పోషన్ సర్టిఫికేట్లు ఇప్పించి ఎక్కడ పట్టాలైతే మీకు రావు. ఎందుకంటే మీరందరూ కూడా గతంలో చాలా దిక్కుల ఫ్లాట్లు పొందున్నారు. ఇందిరమ్మ కాలనీల కింద కొంతమంది స్థలాలు తీసుకున్నారు. చాలామంది జగన్ కాలనీల్లో కొంతమంది స్థలాలు తీసుకున్నారు. కాబట్టి మీ ఆధార్ కార్డు జోలికి పోతే మీ హిస్టరీ మొత్తం ప్రింట్అవుట్ వస్తుంది. సో అది కుదరదు. కాబట్టి మీరు ఒకరిని చెప్పేటప్పుడు ఒక్కసారి మీ విషయాలు కూడా మీరు ఆలోచించండి. టెక్నికల్గా మీ అందరికీ ఎక్కడెక్కడో గ్రామీణ వ్యవస్థలో కానీ అర్బన్లో కానీ అందరూ స్థలాలు తీసుకున్నారు. కాబట్టి అప్పుడు మేము ఆలోచించింది ఇది ఒక ఏకైక మార్గం, పోషన్ సర్టిఫికేట్ల ద్వారానే ఇవ్వాలి అనేటువంటిది ఒక ఫైనల్గా కంక్లూజన్. కాబట్టి లేదు మాకు పట్టాలే కావాలంటే ఎలిజిబిలిటీ తీస్తే అదే ఇస్తా. అది మీరే ఛాయిస్. నా పెత్తనం ఏమీ లేదు. దేంట్లో నేను ఇన్వాల్వ్ కాదు. మీరు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ నేను యథాతథంగా కొనసాగించేవాడినే తప్ప అదే. కాబట్టి గవర్నమెంట్ తొందరలోనే యాక్చువల్గా ఈ నెల 25కి అనౌన్స్ చేయాల్సింది. బహుశా విజయదశమికి ఏదో అనౌన్స్ చేసేటట్టున్నారు. ఈరోజే రాత్రే గ్రామీణ వ్యవస్థలో ఇళ్ల స్థలాలుండి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 450 కాలనీలు మంజూరు చేశారని నా నియోజకవర్గంలో రాత్రే లిస్ట్ వచ్చింది. అంటే ఒక 4000 మంది అప్లై చేస్తున్నారు. దాంట్లో 400 పేర్లు ఫైనల్ చేయమని కూడా వచ్చింది. ఇప్పుడు మీ అందరికీ కూడా రేపు ఆ స్థలాలు అది జీవో రాగానే తప్పకుండా మీ అందరిని కూర్చోబెట్టి సైట్కి తీసుకుపోయి చూపించి మీకు అందరికీ నచ్చి ఇల్లు కట్టుకునేటట్టుగా అన్నీ చేసి, ఒకటి ముందు సంస్థ అభివృద్ధి గురించి కాన్సన్ట్రేట్ చేయండి. రెండోది వ్యక్తిగతంగా ఉండేటువంటి ఇళ్ళ విషయంలో కూడా తప్పకుండా 100కి 100 నేను మీకు మాట ఇచ్చున్నాను. కాబట్టి తప్పకుండా సహాయం చేసి పెడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఫస్ట్ ప్రెస్ కమిటీ వేసుకొని మీరు ఏం చెప్తే ఆగస్టు 15 మీ ఇష్టం, ఎప్పుడైనా అది శంకుస్థాపన చేయండి. ఆ రోజు నేనే కొంత అమౌంట్ ఇస్తాను, మీరు బేస్ మెటీరియల్ స్టార్ట్ చేయండి. ఈ లోపల మీరు డోనర్స్ని మీరు అప్రోచ్ కండి. కానీ ఒకరిదిగా పర్మనెంట్ చేయొద్దు. ఆ శిలాఫలకాలు అక్కడ ఎవరి ఉండవు, అక్కడ డోనర్స్ పేర్లు వేయబడవు. ఎప్పుడైనా నా వారసులు ఇచ్చింది మా నాయన ఇచ్చింది అనేది లేకుండా అది పవిత్రమైన దేవాలయంగా చూద్దామని మనసారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ